హలో ఎవ్రీవన్, ఏంటి మన ఛానల్లో కొత్తగా కుకింగ్ సెక్షన్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేనైతే ఆంధ్ర రెసిపీస్ అండ్ ఒరిస్సా రెసిపీస్ని మీకు ఈ ఛానల్లో పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్గా నేను జీలకర్ర పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి కొంచెం జీలకర్ర ఎక్కువగా తీసుకోవాలి, కొంచెం ధనియాలు తీసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి ఒక 3 చిన్న ఉల్లిపాయలని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్గా అయితే కడాయిని పెట్టుకొని మనం తీసుకున్న ధనియాలని జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడనివ్వకండి, ఎందుకంటే ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి మీ రెసిపీకి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ఫైన్ పౌడర్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నలగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. అందులోని కొంచెం వెల్లుల్లి, అల్లము, అలాగే మనం 3 ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కూడా ఇందులోనే కట్ చేసి వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అయితే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదే తాలింపు పెట్టుకోవాలి. ఫస్ట్ కళాయిని పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకొని ఏం వేసుకుంటాం, కామనే కదా, ఏంటి ఫస్ట్ పోపులను వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అంతే, మన తాలింపుకి ఇంకేమీ అవసరం లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ సైడ్ పెట్టుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవడమే. ఈ పేస్ట్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే అది మాడకుండా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. అయితే దీన్ని మాడనివ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్ వరకు పూర్తిగా డ్రై ఫ్రై అయినలాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ రెసిపీ అనేది రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి కానీ మనకు కానీ జ్వరం అనుకొని, దగ్గు అనుకొని ఏదో ఒకటి పిల్లలకి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా రెసిపీ తయారు చేయడం వల్ల వాళ్ళకి కూడా నోటికి హాయిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ రెసిపీని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ తయారు చేయడం చూసి నాకు చాలా బాగా నచ్చేసి నేను మా అమ్మ చేసినలాగే ఫాలో అయ్యాను. మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అయితే మన మసాలా ఫ్రై అయిపోయింది కదా, ఇందులోని మనం సాల్ట్, కొంచెం పసుపు, కారము యాడ్ చేసుకొని దాన్ని మొత్తటిని కలిపేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో లాస్ట్ చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ దాన్ని చింతపండుని నానబెట్టుకొని బాగా పిండిసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈ జ్యూస్ నుంచి అందులో వేసుకోండి. వాటర్ చాలిపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. పులుపు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. కొంచెం పులుపు తిన్నోళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి, తక్కువ తిన్నోళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ మాత్రం చూసుకొని వేసుకోండి. అది మరిగిన తర్వాత కొంచెం చిక్కబడాలి. అయితే అది మరిగినలోపు మా బావకున్న ఆకుకూర అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఖాళీగా ఉండం, ఇది కట్ చేసేసుకుంటే నెక్స్ట్ కర్రీకి ఒకటి అయిపోతుంది. అయితే దీన్ని అయితే నేను చాలా చిన్న చిన్న పీస్గా కట్ చేసేసుకున్నాను. అయితే ఇది ఏ ఆకుకూర కూడా నాకు తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అత్తగారు అయితే దీన్ని తోటకూర ఎలా వండుతావో అలాగే వండి అని చెప్పారు. అందుకనే నేను దీన్ని కట్ చేసేసుకొని తోటకూర లాగా వండేద్దామనేసి ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. వరిసెలు అయితే ఇలాంటివి రకరకాల ఆకుకూరలు అయితే దొరుకుతాయి. దాని పేర్లు అయితే కూడా నాకు తెలీదు, మాత్రం వండడం మాత్రం వండేస్తాను. అయితే మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. కొంచెం దగ్గర పడింది. ఇంకొంచెం దగ్గరికి అయితే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం బాయిల్ చేద్దాము. నేనైతే ఇప్పుడు లైట్గా షుగర్ యాడ్ చేశాను. ఏదైనా పులుసుల్లో కొంచెం లైట్ షుగర్ అనేది యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఒక బ్యాలెన్స్కి వస్తుంది. మీరు కూడా ఈ చిన్న చిట్కాని యాడ్ చేసుకోండి. ఫైనల్లీ మన జీలకర్ర పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. నాకైతే మంచి ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు ఇది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ అంతే. నేను ఎలా అయితే ప్రిపేర్ చేశానో అలాగే ప్రిపేర్ చేసుకొని తినండి, టేస్ట్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను.
నేనైతే వేడి వేడి అన్నంలో ఆల్రెడీ ఆ స్మెల్ చూసే ఆల్రెడీ ఏసేసుకొని, కలిపేసుకొని తినేసాను కూడా. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. ఓకే. బాయ్ బాయ్.